అధ్యక్ష, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ దేశానికి రాష్ట్రానికి రైతే రాజు, రైతే వెన్నెముక అని చెప్పుకునేటువంటి పరిస్థితి ప్రతి నోట్లో ఉంది. గతంలో ఈరోజు మా విజయ రమణారావు గారు చెప్పిన దానికి నేను పోకుండా, రైతులు పండించే ధాన్యం ఏదైతే ఉందో గత 10 సంవత్సరాలలో 18 పంటలు, ఒక్క రైస్ మిల్లర్ మీద కూడా విజిలెన్స్ దాడులు కానీ, క్వింటాలకు 10 కిలోలు కట్ చేస్తుంటే రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేసినా కూడా రైతుల పక్షాన ప్రభుత్వం ఏనాడు కూడా నిలబడలేదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈరోజు అకాల వర్షాలతో ఈరోజు తడిసిన ధాన్యాన్ని కానీ రైతులు ఇబ్బంది పడ్డ గత 10 సంవత్సరాలలో చాలా అవస్థలు పడ్డారు. ₹1,00,000 రుణమాఫీ అని 10 సంవత్సరాల అధికారంలో ఉండి మిత్తికి మిత్తి రూపాయి 50 ఉంటే 50 అయింది. అది మిత్తికే సరిపోయి రైతు మీద భారం పడి ఈరోజు రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పిన ప్రకారంగా మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినా ఈరోజు 7 నెలల 15 రోజులు అవుతుంది. 3 నెలలు ఎన్నికల కోడులో పోయినా మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణం కానీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం కానీ, 200 యూనిట్ల కరెంటు మాఫీ కానీ, 500కే వంట గ్యాస్ సిలిండర్ ఇస్తూ ఈరోజు పెట్టుబడి సీజన్, బ్యాంకుల చుట్టూ పంట రుణాలు, క్రాప్ లోన్లకు తిరుగుతూ డబ్బులు లేకపోతే అప్పు కాయిదాలు రాసుకొని రైతుకు పెట్టుబడి సమయంలో ఇచ్చిన మాట ప్రకారంగా 7 నెలల కాలంలోనే ఈరోజు మరి రుణమాఫీ 1,50,000 వరకు రుణమాఫీ చేసిన ఏకైక ప్రభుత్వం ఈ భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్న అధ్యక్ష. వాస్తవాలు మాట్లాడుకోవాలి. రైతులందరూ కూడా మనం మాట్లాడే మాటలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఆగస్టు ఎండింగ్ కల్లా ₹2,00,000 రుణమాఫీ తీసుకున్న 31,000 కోట్ల రుణమాఫీ చేయడమే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రాహుల్ గాంధీ చెప్పిన మాటను అమలు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు మనం ఒక్కసారి ఆలోచన చేయాలి. రేషన్ షాపులలో బియ్యం ఇస్తున్నాం. రూపాయికి బియ్యమా, అది ఉత్త బియ్యమా కాదు. ఆ బియ్యం అన్ని కూడా ₹6 లారీలు మహారాష్ట్ర అద్దు దాటి ₹30 కిలో అమ్ముకుంటున్నారు. ఈరోజు రేషన్ షాప్ యజమాని, రేషన్ షాప్ ఏదైతే ఆ బియ్యము తినడం లేదు, నేను ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 7 నెలల తర్వాత సుమారు ₹27 కోట్ల విలువ చేసేటువంటి బియ్యాన్ని పట్టుకొని ఏదైతే దళారుల మీద కేసులు పెట్టడం జరిగింది, ఆ బియ్యాన్ని కూడా సన్న బియ్యం రేషన్ షాపులకు ఇస్తే బాగుంటుందని నా వ్యక్తిగతంగా ప్రభుత్వానికి సూచన చేస్తున్న అధ్యక్ష. దానివల్ల ఈరోజు రాష్ట్ర ప్రజానికం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ బియ్యం వాడుకొని వినియోగం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుందని మీకు ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, సోదరులారా, మనం ఒకటే ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రంలో రుణమాఫీ కానీ, రైతు బీమా కూడా ఒకసారి ఆలోచన చేయండి. గుట్టలు పుట్టలు అమెరికాల్లో వాళ్ళ పేర్ల మీద వచ్చేటువంటి భూములకు కూడా, రియల్ ఎస్టేటర్స్కి కూడా రైతు బంధు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఫామ్ హౌజులకు ఇచ్చారు. వాస్తవంగా కబ్జాలు చేసుకొని ఏదైతే కష్టపడి రైతు దున్నుకునే రైతుకి
రైతు భరోసా పేరు మీద ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిశ్చయించుకోవడం జరిగింది. రైతుల సూచనల మేరకు సబ్ కమిటీ వేసి నిజమైనటువంటి రైతులకే రైతు భరోసా ఇచ్చే విధంగా మరి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. అదేవిధంగా పంట బీమా కూడా గత 10 సంవత్సరాలలో అకాల వర్షాలతో అధిక వర్షాలతో పంటలు నష్టపోయి రైతులు రోడ్డెక్కి తెచ్చిన అప్పు తీరక ఈరోజు రైతులు వేలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటే మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్కసారి పోయి వాళ్ళని ఆదుకున్న సందర్భం లేదు. కనుక పంట బీమా కూడా మా ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, బట్టి గారి నాయకత్వంలో ఈరోజు పంట బీమా పెట్టి పంటలు అకాల వర్షాలతో నష్టపోతే ఇచ్చే విధంగా ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని కూడా పెట్టబోతున్నామని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. రైతు భరోసా కూడా నిజమైనటువంటి దున్నుకున్న రైతులకే ఇచ్చి ఈరోజు ఎకరాన 7,500 చొప్పున మరి ఇవ్వాలి. అదేవిధంగా ఇవన్నీ ఇస్తున్నారు కానీ 2,500 ఇవ్వంటారు. ఇప్పుడు 7 నెలల సమయంలో మనం ఈరోజు వాళ్ళు 10 సంవత్సరాలలో ఈరోజు మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాళ్ళు చెప్పింది 3 ఎకరాల భూమి కానీ, ఇంటికో ఉద్యోగం కానీ, కేజీ నుంచి పీజీ వరకు కానీ, అదేవిధంగా ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో కానీ మనం చేయలేదు. తగిన సూచనలు ఇవ్వండి, మేము చెప్పిన మాట బైబిల్ లెక్క తప్పకుండా అమలు చేసి తీరుతామని మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ, సోదరులారా ఒకసారి ఆలోచన చేయాలి. ఇదే నెలలో 27వ తారీఖు నాడు వరదలు వచ్చి 63 సెంటీమీటర్ల వర్షం పడి మా భూపాలపల్లి నియోజకవర్గంలో 6 మనుషులు కొట్టుకపోయి ఈరోజు 10,000 మూగజీవులు చనిపోయి 10,000 కరెంటు పోల్లు కొట్టుకపోయి 40,000 ఎకరాల్లో ఇసుక మేటలు పెడితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కనీసం ₹1 కూడా ఆదుకున్న సందర్భం లేదు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చారు. అరే ఎంతో కేసీఆర్ దగ్గర 900 కోట్లు విపత్తు పైసలు ఉన్నాయి, మేము ఇస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ₹1 కూడా ఇవ్వలేదు అధ్యక్ష. 124 చెరువులు దిగినాయి. అదేవిధంగా పంచాయతీరాజ్ రోడ్లన్నీ కూడా గండిబడి మొత్తం అస్తవ్యస్తంగా భూపాలపల్లి నియోజకవర్గం ఉంది. పక్కన ములుగు నియోజకవర్గం కూడా చెరువులు దిగినాయి. కానీ అధ్యక్ష, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 7వ తారీఖు రోజున గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి 100 చెరువులను రెస్టోర్ చేశాం అధ్యక్ష. రెస్టోర్ చేసి ఈరోజు వానకాలం నీళ్ళాగి పంటలు పండి ఇచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఇంకా 4 లిఫ్టులు ఉన్నాయి. ఇందిరా సాగర్ ప్రాజెక్టు గొర్లవేడు కానీ, మోరంచెపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, వెంకట్రావుపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, నైన్పాక లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఆ ఫ్లడ్లో కొట్టుకపోయినాయి. అదేవిధంగా రోడ్లు కూడా కొట్టుకపోయినాయి. మీ ద్వారా మరి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, ఇరిగేషన్ మంత్రిని కోరుతా ఉన్నాం, వాటికి మంజూరు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు తక్కువ ఖర్చుతో ఎక్కువ మరి ఇరిగేట్ అయ్యే విధంగా మన ప్రభుత్వము చేపట్టడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో ఎన్టీ రామారావు ఉన్నప్పుడు DBM 38 ఏదైతే కెనాలు కట్టి పూర్తి చేశారు, అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క సుక్క నీరు వస్తలేదు. 4 మండలాలకు 44,700 ఎకరాలు ఉంది. గత ప్రభుత్వంలో 200 కోట్లు పెట్టారు సిల్ట్ కొరకు, అవి దుర్వినియోగం అయిపోయినాయి. ఇదే 250 కోట్లు పెడితే రామప్ప నుంచి DBM 38కు లింకు కలిపితే ఈరోజు 4 మండలాలు గోరుకొత్తపల్లి, రేగొండ, చిట్యాల, అదేవిధంగా టేకుమట్ల మండలాలకు 44,700 ఎకరాలకు నీళ్లు వారే పరిస్థితి ఉంటుంది. అది మీ ద్వారా అది మరి మంత్రి గారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష, అది మంజూరు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా గ్యాబాయ కట్టుంది 3 నియోజకవర్గాలు, అదేవిధంగా ములుగు నియోజకవర్గం వెంకటాపూర్ మండలానికి 10,000 ఎకరాలు, అదేవిధంగా భూపాలపల్లి
2 మండలాలు భూపాలపల్లి గన్పూర్కు 15,000 ఎకరాలు, అదేవిధంగా మంత్రి నియోజకవర్గం తాడిచెర్ల గ్రామాలు మా పక్కనున్నాయి. 750 ఎకరాలకు గ్యాబ్ కట్టు ఉంటుంది. అది గనక మీరు మంజూరిస్తే ఈ యొక్క 35,000 ఎకరాలు ఇరిగేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదేవిధంగా అవే కాకుండా ఈరోజు మా యొక్క భూపాలపల్లి నియోజకవర్గంలో 2 కిలోమీటర్ల పొడవున ఏదైతే సొరంగం ఉంది అదొక మంచి టూరిజంగా మరి అవకాశం ఉంది. పాండవుల గుట్ట ఉంది, ఆ పాండవుల గుట్టను టూరిజంగా మరి కొంతవరకు అభివృద్ధి చేశారు. ఇంకా అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ, గణప సముద్రం, పంబాపూర్, భీమ్ గన్పూర్ చెరువు, కాకతీయులు నిర్మించినటువంటి ఆ చెరువులను ఈరోజు వాటిని గనుక మరి నిధులు ఇస్తే టూరిజం ప్లేస్గా మారేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. మా దగ్గర 1100 మెగావాట్ల మరి కరెంటు ఉత్పత్తి అవుతున్నది. ఇంకా 1100 మెగావాట్ల ఉత్పత్తి పెట్టినా దానికి సరిపడి భూమి ఉంది, నీళ్ల పైప్ లైన్ ఉంది, బొగ్గు ఉంది. మరి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇంకో 800 మరి ఉత్పత్తి కేంద్రాన్ని మా ద్వారా మీ అవకాశం ఉంటే వేయమని కోరుతామన్నాం అధ్యక్ష. మా దగ్గర మెడికల్ కాలేజ్ ఇచ్చారు గత ప్రభుత్వంలో. బంగ్లా లేదు, తలుపులు లేవు, కిటికీలు లేవు, ప్లాస్టింగ్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు, లైబ్రరీ లేదు, లైటింగ్ లేదు. అక్కడ మెడికల్ కాలేజ్ నుంచి హాస్పిటల్ రావడానికి బస్సులు లేవు. కనుక ఆ యొక్క సింగరేణి అధికారులతో మాట్లాడి హాస్టల్ పిల్లలను ఆ సింగరేణి క్వార్టర్లో పెట్టడం జరిగింది. కనుక ఈరోజు ఆ మెడికల్ కాలేజీని మీరు నిధులు కనుక ఇస్తే, ప్రభుత్వం నిధులు ఇస్తే పూర్తి చేసి, అది వెనుకబడ్డటువంటి ప్రాంతం కనుక ఆ మెడికల్ కాలేజీని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని మీకు ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ, ఈ విషయాలన్నీ కూడా పోడు భూములు గతంలో కొంతమందికే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చారు. కానీ నిజమైనటువంటి అర్హులైనటువంటి లంబాడా, గిరిజన, కోయ గిరిజనులకు పట్టాలు, ఒక్క నిమిషమే అధ్యక్ష, పట్టాలు ఇచ్చి వారిని ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం కల్పించినటువంటి స్పీకర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష.